अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जा। ओम शांति। अव्यक्त बाप दादा के मधुर महावाक्य रिवाइज कोर्स की 1 अक्टूबर 87। आज का मुरली का डेट है 8 नवंबर 2020 का मुरली है। मुरली का सार है ईश्वरीय स्नेह जीवन परिवर्तन का ఫౌండేషన్ है। ఈశ్వరుడి యొక్క స్నేహం అంటే మన జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి పునాది వంటిది। आज स्नेह के सागर अपने स्नेही बच्चों से मिलने आए हैं। ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తన స్నేహంతో ఉన్న పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు। बाप और बच्चों का स्नेह विश्व को स्नेह सूत्र में बांध रहा है। తండ్రి పిల్లల స్నేహము విశ్వాన్ని స్నేహ సూత్రంలో కట్టుబడేలా చేస్తుంది। जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेला होता है तो స్నేహ సాగరుడు స్నేహంతో పరిపూర్ణమైన నదులు కలుసుకున్నాయంటే स्नेहभरी नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाती है। స్నేహం నిండుగా ఉన్నటువంటి నది కూడా తండ్రి సమానంగా మాస్టర్ స్నేహ సాగరం అయిపోతుంది। इसलिए विश्व की आत्माएं स्नेह के अनुभव से स्वतः ही समीप आती जा रही है। ఆ విధంగా విశ్వాత్మలందరూ కూడా స్నేహాన్ని అనుభవం చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా సమీపంగా రావడం మొదలుపెట్టారు। పవిత్ర ప్యార్ వ ఈశ్వరీయ పరివార్ కే ప్యార్ సే, ఈ పవిత్రమైన ప్రేమ ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమతో కితనీ भी अनजान आत्माएं हो, ఎంత అమాయకులైన ఆత్మలైనా సరే बहुत समय से परिवार के प्यार से वंचित पत्थर समान बनने वाली आत्मा हो, అంటే చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమకు దూరమైనటువంటి పాషాణతుల్యమైన ఆత్మలు కూడా लेकिन ऐसे पत्थर समान आत्माएं भी ईश्वरीय परिवार के स्नेह से पिघल पानी बन जाती है। అలాంటి పాషాణతుల్యమైన ఆత్మలు ఏమవుతున్నారు? ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహాన్ని పొంది ద్రవించిపోతున్నారు। యహ్ హై ఈశ్వరీయ పరివార్ కే ప్యార్ కి కమాల్, ఇదే ఈశ్వరుడి యొక్క పరివారంలో ఉన్నటువంటి ప్రేమ యొక్క అద్భుత శక్తి। కితనా భీ స్వయం కో కినారే కరే, ఎవరిని ఎంతగా వాళ్ళు పక్కకు జరిగినా కానీ లేకిన్ ఈశ్వరీయ ప్యార్ చుంబక్ కే సమాన్ స్వతः ही సమీప్ లే ఆతా హై। ఈశ్వరీయ ప్రేమ ఒక అయస్కాంతంలాగా అందరినీ దగ్గరకు తీసుకొస్తుంది। इसको कहते हैं ఈశ్వరీయ స్నేహ का ప్రత్యక్ష ఫల్। దీన్ని ఏమంటారు? ఈశ్వరుడి యొక్క పట్ల స్నేహంగా ఉన్నందువల్ల ప్రత్యక్ష ఫలం। కితనా భీ కోయి స్వయం కో అలగ్ రాస్తే వాలే మానే, వాళ్ళు వాళ్ళని ఎంతగా వేరే మార్గం వాళ్ళు అనుకున్నప్పటికీ లేకిన్ ఈశ్వరీయ స్నేహ సహయోగి బనాయే, ఈశ్వరీయ స్నేహంతో వాళ్ళు సహకరిస్తారు। ఆపస్ మే ఏక్ హో ఆగే బడ్నే కే సూత్రమే బాంధ్ దేతా హై, పరస్పరం ఒకరికొకరు తోడై ముందుకు వెళ్ళాలనే సూత్రంలో కట్టుబడతారు। ఐసా అనుభవ్ కియానా, ఆ విధంగా అనుభవం చేసుకున్నారు కదా। స్నేహ పహలే సహయోగి బనాతా హై, స్నేహం ముందు వాళ్ళని సహయోగిగా తయారు చేస్తుంది। सहयोगी बनाते बनाते स्वतः ही समय पर सर्व को सहयोगी भी बना देता। ఈ విధంగా సహయోగి అవుతూ అవుతూ ఏమైపోతారు? టైంకి ఆ సమయానికి అందరికీ సహయోగి అయిపోతారు। सहयोगी बनने की निशानी है
సహయోగి కావడానికి నిదర్శనం ఏంటి? ఆజ్ సహయోగి హై, కల్ సహజయోగి బన్ జాయేంగే. ఈ రోజున సహయోగిగా వస్తారు, రేపు ఈజీగా యోగం నేర్చుకొని సహజయోగి అయిపోతారు. ఈశ్వరీయ స్నేహ పరివర్తన్ కా ఫౌండేషన్ హై. ఈశ్వరీయ స్నేహమే వాళ్ళల్లో పరివర్తన రావడానికి పునాది వేస్తుంది. అథవా జీవన్ పరివర్తన్ కా బీజ రూప్ హై. జీవితాన్ని పరివర్తన చేయడంలో బీజరూపం అవుతుందన్నమాట. जिन आत्माओं में ఈశ్వరీయ స్నేహ की अनुभूति का बीज पड़ जाता, ఏ ఆత్మలకైతే ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతి బీజం పడుతుందో तो वह बीज सहयोगी बनने का वृक्ष स्वतः ही पैदा करता रहेगा. అప్పుడు సహయోగి అయ్యేటువంటి వృక్షం మొలకెత్తడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ బీజం. और समय पर सहजयोगी बनने का फल दिखाई देगा. సమయం వచ్చినప్పుడు వాళ్ళు సహజయోగి అయ్యే ఫలితం దొరుకుతుంది. क्योंकि परिवर्तन का बीज फल स्वरूप फल जरूर दिखाता है. కాబట్టి పరివర్తన యొక్క బీజం ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. సిర్ఫ్ కోయి ఫల్ జల్దీ నికల్తా హై, కొన్ని ఫలాలు త్వరగా వస్తాయి. కోయి ఫల్ సమయ పర్ నికల్తాయి, కొన్ని ఫలాలు ఆ సమయానికి వస్తాయి. చారో ఓర్ దేఖో ఆప్ సభీ మాస్టర్ స్నేహ కే సాగర్. నలువైపులా చూస్తే మీరెవరు మాస్టర్ స్నేహ సాగరులు. విశ్వ సేవాధారి బచ్చే క్యా కార్య కర్ రహే హో. మీరందరూ కూడా ఏం పని చేస్తున్నారు? విశ్వమే ఈశ్వరీయ పరివార్ కే స్నేహ కా బీజ్ బో రహే హో. విశ్వంలో ఈశ్వరీయ స్నేహం అనే ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహం అనే బీజం నాటుతున్నారు. జహా భీ జాతే హో చాహే కోయి నాస్తిక్ హో వ ఆస్తిక్ హో. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆస్తికులైనా నాస్తికులైనా బాప్కు నా భీ జాన్తే హో, తండ్రిని తెలుసుకోలేకపోయినా, నా భీ మాన్తే హో, వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించకపోయినా, లేకిన్ ఇతనా అవశ్య అనుభవ కర్తే హే, ఇంత మాత్రమైతే అనుభవం చేసుకుంటారు. ఏమని? ఐసా ఈశ్వరీయ పరివార్ కా ప్యార్ జో आप శివవంశీ బ్రహ్మ కుమార్ కుమారియోं से मिलता है. ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ శివవంశీ బ్రహ్మ కుమారి కుమారులని మీ ద్వారానే దొరుకుతుందనే విషయాన్ని వాళ్ళు అనుభవం చేసుకుంటారు. యహ కహీ భీ నహీ మిల్తా, ఇది ఎక్కడా దొరకదు అనుకుంటారు. और यह भी मानते हैं कि यह स्नेह का प्यार साधारण नहीं. ఈ స్నేహం యొక్క ప్రేమ సాధారణమైంది కాదు. యహ అలౌకిక ప్యార్ హై, ఇది అలౌకికమైన ప్రేమ, ఈశ్వరీయ స్నేహము. तो ఇండైరెక్ట్ నాస్తిక్ సే ఆస్తిక్ హో గయానా. ఈ విధంగా ఇండైరెక్ట్గా వాళ్ళు నాస్తికులైన వాళ్ళు ఆస్తికులు అవుతారు కదా. ఈశ్వరీయ ప్యార్ హై, భగవంతుడి ప్రేమ. తో వహ్ కహా సే ఆయా, ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? కిరణే సూర్యకు స్వతాహి సిద్ధ కర్తీ హై. కిరణాల వల్లనే కదా సూర్యుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఈశ్వరీయ ప్యార్, अलौकिक स्नेह, निस्वार्थ स्नेह स्वतः ही दाता बाप को सिद्ध करता ही है. ఈశ్వరీయ ప్రేమ, అలౌకిక స్నేహము, నిస్వార్థమైన స్నేహము దాత అయిన తండ్రిని తప్పకుండా ప్రూఫ్ చేస్తుంది. డైరెక్ట్ ఈశ్వరీయ స్నేహకే ప్యార్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఈశ్వరుడి యొక్క స్నేహం అనే ప్రేమ ద్వారా స్నేహకే సాగర్ బాప్ సే సంబంధ జుడ్ జాతా హై. స్నేహ సాగరుడైన బాబాతో జోడింపబడతారు. లేకిన్ జాన్తే నహీ, కానీ తెలుసుకోలేరు. క్యోంకి బీజ్ పహలే గుప్త రహతా హై నా. బీజం పడుతుంది, బీజం భూమిలో ఉంటుంది కదా. వృక్ష స్పష్ట దిఖాయి దేతా, వృక్షం అయితే బయటకు కనిపిస్తుంది. తో ఈశ్వరీయ స్నేహ కా బీజ్ సర్వకో సహయోగి సో సహజయోగి ప్రత్యక్ష రూప్ మే సమయ ప్రమాణ ప్రత్యక్ష కర్ రహా హై. అందుకని ఈశ్వరీయ స్నేహం అనే బీజము అందరినీ కూడా సహయోగిగా చేసి సహజయోగిగా ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది. और करता रहेगा. तो सभी ने ईश्वरीय स्नेह के बीज डालने की सेवा की. అందరూ ఈశ్వరీయ స్నేహం అనే బీజం నాటడానికి సేవ చేశారు. सहयोगी बनाने की शुभभावना और शुभकामना के विशेष 2 पत्ते भी प्रत्यक्ष देके. ఆ బీజం నాటిన తర్వాత సహయోగిగా చేసేటువంటి శుభభావన శుభకామన అని ఆ మొలక నుండి 2 ఆకులు ప్రత్యక్షంగా చూశారు. అభి యహ్ तना वृद्धि को पाता करके
ప్రాప్త కర్తే ప్రత్యక్ష ఫల దిఖాయేగా. ఆ మొదలు ఏమవుతుంది, వృద్ధిని పొందుతూ ప్రత్యక్ష ఫలాన్ని కనిపించేలాగా చేస్తుంది. బాప్ దాదా सर्व बच्चों के भिन्न भिन्न प्रकार की सेवा को देख हर्षित होते हैं. ఈ విధంగా బాబా పిల్లలందరూ చేసేటువంటి వెరైటీ రకాల సేవను చూసి ఆనందపడుతున్నారు. చాహే భాషణ కర్నే వాలే బచ్చే, చాహే స్థూల సేవా కర్నే వాలే బచ్చే. ఉపన్యాసం చెప్పే పిల్లలు అయి ఉండొచ్చు, ఇది స్థూల సేవ చేసే పిల్లలు అయి ఉండొచ్చు. సర్వకే సహయోగ్ కి సేవా సే సఫలతా కా ఫల్ ప్రాప్త అవుతాయి. అందరి సహకారంతోనే సేవ యొక్క సఫలీకృతం అవుతుంది, ఫలితం దొరుకుతుంది. చాహే పహరా దేనే వాలే హో, లేకపోతే కాపలా కాసే వాళ్ళైనా సరే, చాహే బర్తన్ సంభాలనే వాలే హో, ఆ యొక్క సామాన్లు సర్దే వాళ్ళైనా సరే. లేకిన్ జైసే 5 अंगुलियों के सहयोग से कितना भी श्रेष्ठ कार्य बड़ा कार्य सहज हो जाता. ఈ 5 వేళ్ళ యొక్క సహయోగంతో ఎంత గొప్ప శ్రేష్ఠ కార్యమైనా, ఎంత పెద్ద కార్యమైనా కానీ ఈజీ అవుతుంది. ఐసే హరేక్ బ్రాహ్మణ్ బచ్చోं के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, అంటే అలాంటి ప్రతి బ్రాహ్మణ పిల్లలతో సహయోగము ఎంత అనుకున్నారో అంత ఉంటుంది. ఐసా హోగా ఉస్ సోచనే సే 1000 గుణా జ్యాదా సహజ్ కార్య హో గయా. అంటే దాన్ని మీరు అనుకోవటం వల్ల ఇంకా దానికంటే 1000 రెట్లు ఎక్కువే పని అవుతుంది. యహ కిస్కి కమాల్ హై, ఇది ఎవరు చేసే అద్భుతము అంటున్నారు బాబా. సభీకి, అందరిది అంటున్నారు. జో భీ కార్యమే సహయోగి బనే, చాహే స్వచ్ఛతాకి రఖి, ఎవరైతే సహయోగం కార్యంలో అయ్యారో వాళ్ళు క్లీన్ చేయడానికి డ్యూటీ తీసుకోవచ్చు. చాహే మేజ్ సాఫ్ కియా, టేబుల్ సాఫ్ చేసి ఉండొచ్చు. సర్వకే సహయోగ్కి రిజల్ట్ సఫలత హై. అందరు చేసిన సహయోగం యొక్క ఫలితం ఏంటి? సఫలత. యహ సంఘటనకి శక్తి మహాన్ హై. ఈ విధంగా అందరూ కలిసి చేసినటువంటి ఈ పని చాలా గొప్పదనమాట. ఈ శక్తి బాప్ దాదా దేఖ్ రహే థే. నా సిర్ఫ్ మధువన్ మే ఆనే వాలే బచ్చే, కేవలము మధువనంలో వచ్చే పిల్లలే కాదు, లేకిన్ జో సాకార్ మే భీ నహీ థే, ఈ యొక్క స్థూలంగా కూడా లేకుండొచ్చు. చారో ఊరికి బ్రాహ్మణ్ బచ్చోంకి చాహే దేశ్ చాహే విదేశ్, స్థూలంగా అక్కడికి రాకపోవచ్చు, నలువైపుల దేశ విదేశాల పిల్లలు ఎవరైనా సరే, సబ్కే మన్కి శుభభావన और శుభకామన కా సహయోగ్ రహా, అందరి శుభభావన శుభకామన యొక్క సహయోగం ఉంది. సర్వ ఆత్మాओं की శుభభావన శుభకామన కా కిలా ఆత్మాओं को परिवर्तन कर लेता है. ఈ యొక్క శుభభావన శుభకామన అనేది అందరి ఆత్మల యొక్క కోరిక ఏదైతే ఉందో ఆత్మల్ని పరివర్తన చేస్తుంది. చాహే నిమిత్త శక్తియా భీ నహీ, నిమిత్తంగా శక్తులే కాదు, పాండవ్ భీ రహే, పాండవులు కూడా ఉన్నారు. నిమిత్త సేవాధారి విశేష హర కార్యమే బంతే హీ హై, నిమిత్తమైన సేవాదారులు ప్రతి పనిలో కూడా ప్రత్యేకంగా పాల్గొంటారు. లేకిన్ వాయుమండల్ కా కిలా సర్వకే సహయోగ్ సే హీ బంతా హై. వాతావరణం అనే కోట ఎలా తయారవుతుంది? అందరి సహకారంతోనే తయారవుతుంది. నిమిత్త బననే వాలే బచ్చోं को भी బాప్ దాదా ముబారక్ దేతే హై. నిమిత్తమయ్యే పిల్లలకు కూడా బాబా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లేకిన్ సబ్సే జ్యాదా ముబారక్ సభీ బచ్చోं को, అందరికంటే ఎక్కువ పిల్లలందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. వచ్చినా రాకున్నా ఎక్కడ ఉన్నా అందరికీ కూడా. బాప్కో బచ్చే ముబారక్ క్యా దేంగే, తండ్రికి పిల్లలేం శుభాకాంక్షలు చెప్తారు? క్యోంకి బాప్తో అవ్యక్త హో గయా, బాబా అయితే అవ్యక్తమయ్యారు కదా. వ్యక్తమే తో బచ్చోं को నిమిత్త బనాయా, వ్యక్తంగా అయితే మిమ్మల్ని నిమిత్తం చేశాడు కదా బాబా. ఇస్లియే బాప్ దాదా సదా బచ్చోं के ही గీత్ గాతే, అందుకే ఎప్పటికీ పిల్లల గురించే పాట పాడుతుంటాడు. ఆ బాప్కే గీత్ గావో, బాప్ ఆప్కే గీత్ గాయే, మీరు ఆయన గురించి పాడుకోండి, ఆయన మీ గురించి పాడతాడు. జోబీ కియా బహుత్ అచ్చా కియా, మీరు ఏం చేసినా బాగా చేశారు అంటున్నాడు. భాషణ్ కర్నే వాలోనే భాషణ్ అచ్చే కియే, ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఉపన్యాసం బాగా చెప్పారు. స్టేజ్ సజానే వాళ్ళనే స్టేజ్ అచ్చి సజాయి, స్టేజ్ అలంకరణ చేసిన వాళ్ళు బాగా అలంకరణ చేశారు.
और विशेष योगयुक्त भोजन बनाने वाले, खिलाने वाले, సబ్జీ కాటనే వాలే రహే. ఇంకా విశేషంగా యోగయుక్తంగా వంట చేసి తినిపించి కూరగాయలు తరిగిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. పహలే ఫౌండేషన్తో సబ్జీ కట్తీ హే, ముందేంటి కూరగాయలు తరుగుతారు కదా. సబ్జీ నహీ కటేతో, కూరగాయలు తరగకపోతే ఏంటి భోజన్ క్యా బనేగా, వంట ఏం తయారు చేస్తారు అంటున్నాడు బాబా. సబ్ డిపార్ట్మెంట్ వాలే ఆల్రౌండ్ అని సర్వ ప్రకార్కి సేవాకి నిమిత్త రహే. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వాళ్ళ అన్ని సేవలకు నిమిత్తమయ్యారు. సునాయానా అగర్ సఫాయి వాలే సఫాయి నై కర్తే తో భీ ప్రభావం నై పడతా. క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా చేయకపోతే ప్రభావం ఉండదు. హరేక్ కా చెహరా ఈశ్వరీయ స్నేహ సంపన్న నహీ హోతాతో, ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్కరి ముఖం ఈశ్వరుడు అంటే ప్రేమ లేకుండా ఉండకపోతే, ప్రేమ లేకుండా ఉంటే సేవాకి సఫలత కైసే హోతి, సేవ ఏ విధంగా సఫలీకృతం అవుతుంది. सभी ने जो भी कार्य किया స్నేహ భర్ కర్కే కియా, ఇస్లియే అందరూ స్నేహాన్ని నింపుకొని చేశారు. అందుకని ఉన్హోమే भी స్నేహ కా బీజ్ పడా, వాళ్ళల్లో కూడా స్నేహం అనే బీజం పడింది. ఉమంగ్ ఉత్సాహ సే కియా, ఉత్సాహంతో ఉల్లాసంతో చేశారు. ఇస్లియే उन्होंने भी उमंग उत्साह रहा. अनेकता होते भी स्नेह के सूत्र के कारण एकता की ही बातें करते रहे. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా స్నేహం సూత్రంలో కట్టుబడటం వల్ల అందరూ ఒక ఏకత్వంతో ఉంటూ ఒకే మాట మాట్లాడేవారు. యహ వాయుమండల్కి ఛత్రఛాయకి విశేషత రహి. ఈ విధంగా వాతావరణం యొక్క ఛత్రఛాయ నీడ విశేషంగా ఉంది. వాయుమండల్ ఛత్రఛాయ బన్ జాతా హై, వాతావరణమే ఒక గొడుగు నీడలాగా అవుతుంది. తో ఛత్రఛాయ के अंदर होने के कारण कैसे भी संस्कार वाले స్నేహ के ప్రభావం में समाये हुए थे. బాబా యొక్క తోడు నీడలో ఉండటం వల్ల, ఛత్రఛాయలో ఉండడం వల్ల ఎలాంటి సంస్కారాల వాళ్ళైనా స్నేహం ప్రభావంతో లీనమై ఉన్నారన్నమాట. సమझा, సభీకి బడేతే బడి జిమ్మేవారీ థీ, అందరిది చాలా గొప్ప బాధ్యత అన్నమాట. సభీనే సేవాకి, అందరూ సేవ చేశారు. కితనా భీ వో ఔర్ కుచ్ బోల్నే వాచా హే, వారు ఎంతగా మాట్లాడాలనుకున్నా తో భీ బోల్ నహీ సక్తే, చెప్పలేరు. వాయుమండల్కే కారణం, వాతావరణం అలా ఉన్నప్పుడు ఎవరు అనవసరంగా మాట్లాడరు. మన్ మే కుచ్ సోచే భీ లేకిన్ ముఖ్ సే నికల్ నహీ సక్తా, మనసులో ఏమైనా అనుకున్నా కానీ నోటితో మాత్రం మాట్లాడరు. क्योंकि प्रत्यक्ष आप सबकी जीवन के परिवर्तन को देख उन्होंने भी परिवर्तन की प्रेरणा स्वतः ही आती है. ప్రత్యక్షంగా మీ జీవితం మార్పు, మీ జీవితంలో మార్పు చూసి వాళ్ళ జీవితం కూడా పవిత్రంగా ఉండాలి అంటే పరివర్తన కావాలి అని ప్రేరణ దొరుకుతుంది వాళ్ళకి. ప్రత్యక్ష ప్రమాణ దేఖానా, శాస్త్ర ప్రమాణ సే భీ సబ్సే బడా ప్రత్యక్ష ప్రమాణ. శాస్త్రాలు ఉదాహరణగా చూపించినప్పటికీ కూడా అన్నిటికంటే ప్రాక్టికల్ జీవితము ప్రమాణము అంటున్నాడు. ప్రత్యక్ష ప్రమాణకి ఆగే సబ్ ప్రమాణ సమాజాతి హే. ప్రాక్టికల్ పరివర్తన ముందు మిగతావన్నీ కూడా దాంట్లో అంతర్లీనమైపోతాయి. యహ రహి సేవాకి రిజల్ట్, ఈ విధంగా సేవ యొక్క ఫలితం వచ్చింది. అభి భీ ఉసి స్నేహకే సహయోగ్కి విశేషతా సే और समीप लाते रहेगी. तो और भी सहयोग में आके बढ़ते जाएंगे. అదే స్నేహంతో సహయోగం అనే విశేషతతో సమీపంగా తెచ్చినట్లయితే అందరినీ, ఈ సహయోగంతో అందరూ ముందుకు వస్తారు. ఫిర్ భీ ప్రత్యక్షత కా ఆవాజ్ బులంద్ తబీ హోగా, అయినప్పటికీ కూడా బాబా యొక్క ప్రత్యక్షత అవుతుందనే నినాదం ఎప్పుడు అవుతుందంటే జబ్ సబ్ సత్తాओं का सहयोग होगा, అన్ని రకాల శక్తుల సహయోగం ఉన్నప్పుడే బాబా ప్రత్యక్షం అవుతాడని నినాదం ఉంటుంది. विशेष सर्व सत्ताए जब मिलकर एक आवाज़ बुलंद करे, ప్రత్యేకంగా అన్ని శక్తులు కూడా కలిసి ఒకటేసారి నినాదం చెయ్యాలి. తబ్హీ ప్రత్యక్షత కా పర్దా విశ్వకే ఆగే ఖులేగా, అప్పుడే ఈ ప్రత్యక్షత అనే తెర తొలుగుతుంది ప్రపంచం ముందు. वर्तमान समय जो सेवा का प्लान बनाया वह इसलिए ही बनाया है ना. ప్రస్తుతం సేవ దీనికోసమే మీరు ప్లాన్ చేశారు కదా. वह इसलिए ही बनाया ना. सभी वर्ग वाले अर्थात सत्ता वाले संपर्क में, అన్ని వర్గాల వాళ్ళు కూడా మీ సంపర్కంలో సహయోగమే ఆయే, సహకరించడానికి రావాలి.
స్నేహమే ఆయతో స్నేహపూరితంగా రావాలి, మీ స్నేహంలో రావాలి. फिर संबंध में आकर सहयोगी बन जाएंगे. ఈ సంబంధంలో వచ్చారంటే మీరు సహయోగి అయిపోతారు. అగర్ కోయి भी सत्ता सहयोग में नहीं आती है तो ఏ శక్తి కూడా సహకరించకపోతే तो सर्व के सहयोग का जो कार्य रखा है वह सफल कैसे होगा. అందరి సహయోగంతో కార్యం జరగాలనుకున్నది ఎట్లా సఫలమవుతుంది అంటున్నారు. అవి ఫౌండేషన్ పడా విశేష సత్తాక, ఇప్పుడు ప్రత్యేకమైన శక్తి ఏదైతే ఉందో దానికి పునాది పడింది. ధర్మ సత్తా సబ్సే బడేతే బడి సత్తా హై. ధర్మం అనేది గొప్ప శక్తి అంటున్నారు. విశేష సత్తా ద్వారా ఫౌండేషన్ ఆరంభ హువా. ఆ విశేషమైన శక్తి ద్వారానే పునాది మొదలైంది. స్నేహికా ప్రభావం దేఖానా, స్నేహం యొక్క ప్రభావం చూశారు కదా. వైసే లోగ్ క్యా कहते थे, ఆ విధంగా లోకం ఏమంటుంది, ఇతనే సబ్ ఇకట్టే కైసే బులా రహే హో, ఇంతమందిని మీరు ఎలా పిలవగలుగుతున్నారు. ఇహ లోగ్ బి సోచ్తే రహేనా, ఇవన్నీ కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా. లేకిన్ ఈశ్వరీయ స్నేహ కా సూత్ర ఏక్ థా, ఈశ్వరీయ స్నేహం అనే సూత్రం ఒకటే. ఇస్లియే అనేకతాకే విచార్ హోతే హుయే భీ, అనేక మంది ఆలోచనలు ఏమున్నా కానీ సహయోగి బననే కా విచార్ ఏక్ హీ రహా, అందరము సహకరించాలనే ఆలోచన ఒకటే ఉంది అంటున్నారు. ఐసే అభి సర్వ సత్తావోంకో సహయోగి బనావో, ఆ విధంగా అన్ని శక్తులకి కూడా సహకరించుకుంటూ ఉండండి. బన్ భీ రహే హై లేకిన్ ఔర్ భీ సమీప్ సహయోగి బనాతే చలో, ఇప్పుడు అవుతున్నారు కానీ మరింత సహయోగిగా చేసి సమీపంగా తెండి అంటున్నాడు. అవి గోల్డెన్ జూబ్లీ సమాప్త హుయి, గోల్డెన్ జూబ్లీ అయిపోయింది. తో అభి సే ఔర్ ప్రత్యక్షతకే సమీప ఆగయే, దానివల్ల మరింత ప్రత్యక్షత అయ్యేదానికి దగ్గరయ్యారు మీరు. డైమండ్ జూబ్లీ అర్థాత్ ప్రత్యక్షత కా నారా బులంద్ కన్నా, డైమండ్ జూబ్లీ అంటే ప్రత్యక్షం చేసే నినాదము బాగుండాలి. తో इस वर्ष से प्रत्यक्षता का पर्दा अभी खुलने आरंभ हुआ है. ప్రత్యక్షత అనే తెర తీయడం మొదలైంది. ఏక तरफ విశేష విదేశ్ ద్వారా భారత్ మే ప్రత్యక్షత హుయి, ఒకవైపున విదేశాల వల్ల భారతదేశంలో ప్రత్యక్షత జరిగింది. దూసరే तरफ మరొక వైపున ఎలా అయింది, నిమిత్త మహామండలేశ్వరం ద్వారా కార్యకి శ్రేష్టతకి సఫలత. మరి రెండవది ఏమైంది, నిమిత్తమైన మహామండలేశ్వర ఆత్మలు వచ్చారు కదా, వాళ్ళ ద్వారా కార్యం శ్రేష్టంగా సఫలమైంది. విదేశ్ మే యుఎన్ వాళ్ళే నిమిత్తమని, విదేశాల్లో యుఎన్ వాళ్ళ నిమిత్తమయ్యారు. వే బి విశేష నామీ గ్రామీ ఔర్ భారత్ మే బి నామీ గ్రామీ ధర్మసత్తా, అక్కడ కూడా ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ధర్మసత్తా, ఇక్కడ కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ధర్మసత్తా అనే భారతదేశంలో కూడా. जो धर्मसत्ता वालों द्वारा धर्मात्माओं की प्रत्यक्षता हो, ధర్మశక్తి ధర్మసత్తా అంటే ధర్మశక్తితోనే ధార్మిక శక్తితోనే ధర్మాత్మల యొక్క ప్రత్యక్షత జరగాలి. యహ్ ప్రత్యక్షత కా పరదా ఖుల్నా ఆరంభ హోనా. అర్జున్ ఖుల్నా ఆరంభ హువా హై, అవును మొదలైంది, ఓపెన్ తీయడం. అవి ఖుల్నే వాలా హై, ఇప్పుడు తెరవబడుతుంది. పూరా నహీ ఖులా, పూర్తిగా తెరవబడలేదు. आरंभ हुआ మొదలైంది. విదేశ్ కే బచ్చే జో కార్య కే నిమిత్త బనే యహ్ భీ విశేష కార్య రహా, విదేశాల పిల్లలు ఎవరైతే కార్యానికి నిమిత్తమయ్యారో అది కూడా విశేష కార్యం. ప్రత్యక్షత కే విశేష కార్యమే ఇస్ కార్య కే కారణ నిమిత్త బన్ గయే, ప్రత్యక్షత యొక్క విశేష కార్యంలో ఈ కార్యం నిమిత్తమయ్యింది. తో బాప్ దాదా విదేశ్ కే బచ్చోं को इस अंतिम प्रत्यक्षता के हीरो पाठ में निमित्त बनने की सेवा की भी विशेष मुबारक दे रहे हैं. బాప్ దాదా విదేశీయులైన పిల్లలు అంతిమ సమయంలో ఎలా ప్రత్యక్షత చేస్తారు, దాన్ని ప్రత్యక్షంగా హీరో పాత్ర ఎలా నటించాలి అనేది బాబా చెప్తారనమాట. तो बाप दादा विदेश के बच्चों को इस अंतिम प्रत्यक्षता के हीरो पाठ में निमित्त बनने की सेवा की भी విశేష ముబారక్, అందుకని దానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నారు. బాప్దాదా మే హల్చల్తో మచాలీనా, భారత్ మే హల్చల్తో మచాలీనా, భారతదేశంలో కొంచెం మొదలు చేశారు కదా, కొంచెం సబ్సే కానో తక్ ఆవాజ్, అందరి చెవుల దగ్గరికి ఈ మాట చేరింది. అవి ఔర్ జగానా ఉఠానా హై, వాళ్ళు మేల్కోవాలి, వాళ్ళని లిఫ్ట్ ఇవ్వాలి మీరు.
अभी सिर्फ कानों तक आवाज़ पहुंचा है, చెవుల వరకే చేరింది వాళ్ళకి. सोए हुए को अगर कान में आवाज़ जाता है तो थोड़ा हिलता ना. నిద్రపోయే వాళ్ళకి చెవుల దగ్గర ఏదైనా శబ్దం అయితే కదులుతారు కదా, హల్చల్తో కర్తా హై నా, ఇటు అటు కదిలి చలిస్తారు కదా, తో హల్చల్ పైదా హుయి. ఇదేంటో జరుగుతుందని అనిపిస్తుంది. హల్చల్ మే థోడే ఆగే హై, జాగే హై, కొంచెం మేల్కొన్నారు. समझते हैं यह भी कुछ है, अभी का जागेंगे तब जब और जोर से आवाज़ करेंगे. ఎప్పుడు మేల్కొంటారు? గట్టిగా అరిస్తేనే. అవి పహలే भी थोड़ा जोर से हुआ, అంతకుముందు కూడా గట్టిగానే అయ్యింది. ऐसे ही कमाल तब हो जब सत्ता का वाले इकट्ठे स्टेज पर स्नेह मिलन करे. ఇంకా అద్భుతం ఎప్పుడు ఉంటుందంటే అన్ని శక్తుల వాళ్ళు, అన్ని ధార్మిక శక్తుల వాళ్ళు కలిసినప్పుడు, అన్ని రకాల శక్తులు స్నేహంతో కలిసినప్పుడు చాలా అద్భుతం ఉంటుంది. సబ్ సత్తాకి ఆత్మాओं ద్వారా ఈశ్వరీయ కార్యకి ప్రత్యక్షత ఆరంభ హో. అందుకని అన్ని రకాల శక్తుల ఆత్మలు కూడా ఈశ్వరీయ కార్యాన్ని ప్రత్యక్షత చేయడానికి మొదలు పెట్టాలి. తబ ప్రత్యక్షతగా పరదా పూరా కులేగా, అప్పుడు ప్రత్యక్షత అనేది పూర్తిగా తీయబడుతుంది. इसलिए अभी जो प्रोग्राम बना रहे हो उसमें यह लक्ष्य रखना. ఇప్పుడు మీరేం తయారు చేస్తున్నారు కార్యక్రమం, దాంట్లో లక్ష్యం పెట్టుకోండి. లక్ష్య రఖనా. సబ్ సత్తాओं का స్నేహ మిలన్ హో. అన్ని శక్తుల వాళ్ళు కలిసి స్నేహ మిలన్ చేయాలి, కలుసుకోవాలి. సబ్ వర్గోं का స్నేహ మిలన్ తో హో సక్తా హై నా. అన్ని వర్గాల వాళ్ళు అంటే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈ స్నేహం మిలన్ చేసుకోవచ్చు, గెట్ టుగెదర్ చేసుకోవచ్చు కదా. జైసే సాధారణ సాధువుం కో బులాతే తో కోయి బड़ी बात नहीं. మామూలు సన్యాసులు పిలిస్తే, సాధువులు పిలిస్తే గొప్ప విషయం ఏం కాదు. లేకిన్ ఇక మహామండలేశ్వరం కో బులాయనా, కానీ పెద్ద పెద్ద మహామండలేశ్వరిని పిలిచారు కదా. ऐसे तो శంకరాచార్య की भी इस संगठन में और भी शोभा होती है. శంకరాచార్య వస్తే ఈ సభలో ఇంకా బాగుంటుంది. లేకిన్ अब उसका भी भाग्य खुल जाएगा, కానీ ఆయన భాగ్యం కూడా వికసిస్తుంది. अंदर से तो फिर भी सहयोगी है. మనస్ఫూర్తిగా అయితే, మనసులో అయితే వాళ్ళు సహయోగినే. बच्चों ने मेहनत भी अच्छी की, పిల్లలైతే బాగానే కృషి చేశారు. లేకిన్ ఫిర్ भी లోకలాజ్ తో రఖనీ పడతీ है. లౌకిక మర్యాదలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. वह भी दिन आएगा जब सभी सत्ता वाले मिलकर के कहेंगे. ఆ రోజు కూడా వస్తుంది, అన్ని శక్తుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కలిసి చెప్తారేమని, శ్రేష్ఠ సత్తా ఈశ్వరీయ సత్తా ఆధ్యాత్మిక సత్తా హై. ఏమంటారు? శ్రేష్టమైన శక్తి ఏంటంటే ఈశ్వరుడి శక్తి, ఆధ్యాత్మిక శక్తి అని చెప్తారు. తో ఏక పరమాత్మ సత్తా హీ ఇస్లియే లంబే సమయ కా ప్లాన్ బనాయా. పరమాత్మ శక్తి ఒకటే గొప్పది, శ్రేష్టమైందని అనడం వల్ల అవ్వాలని ఎక్కువ సమయం ప్లాన్ చేశాము. ఇతనా సమయ ఇస్లియే మిలా హై కి సభీ కో స్నేహ కే సూత్ర మే బాంధ్ సమీప్ లావో. ఎంత టైం ఎందుకు పెట్టుకున్నాము అంటే అందరినీ స్నేహ సూత్రంలో కట్టేసి బాబాకు దగ్గర చేయాలని. यह स्नेह चुंबक बनेगा. ఈ యొక్క స్నేహమే అయస్కాంతంలాగా जो सब एक साथ संगठन रूप में बाप की स्टेज पर पहुंच जाए. అందరూ ఒకేసారి గుంపుగా బాబా యొక్క స్టేజ్ మీదకి రాగలగాలి, చేరుకోవాలి. ఐసా ప్లాన్ బనాయా హైనా, అలాంటి ప్లాన్ చేశారు కదా అంటున్నారు బాబా. सेवाधारियों को सेवा का प्रत्यक्ष फल भी मिल गया. नहीं तो अभी नंबर नए बच्चों का है. ఇప్పుడు కొత్త పిల్లలకి అవకాశం ఉంది. आप लोग तो मिलन मनाते मनाते अब वानप्रस्थ अवस्था तक पहुँचे हो. మీరు కలుసుకుంటూ బాబాని వానప్రస్థ స్టేజ్కి వచ్చేసారు కదా. అవి अपने छोटे भाई बहनों को टर्न दे रहे हो. మీ చిన్న సోదరులకి అవకాశాన్ని ఇస్తున్నారు. స్వయం వానప్రస్థి బనే తబ్ ఔరోं को ఛాన్స్ దియా. మీరు వానప్రస్థులు అయ్యారు కనుక వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇచ్ఛాతో సబ్కి బడ్తీ హీ జాయేగి. అలా అయితే అందరికీ కోరికనే పెరుగుతూనే ఉంటుంది. సబ్ కహేంగే అభీ భీ మిలన్ కా ఛాన్స్ మిల్నా హై. అందరూ ఏమంటారు, ఇప్పుడు కూడా మాకు బాబాని కలుసుకునే అవకాశం కావాలి. జిత్నా మిలేంగే ఉతనా ఆరు ఇచ్చా బడ్తీ జాయి. ఎంత కలుసుకున్నా ఆ కోరిక అయితే ఉంటూనే ఉంటుంది. ఫిర్ క్యా కరేంగే, ఏం చేస్తారు? ఔరోं को ఛాన్స్ దేనా భీ స్వయం తృప్తి కా అనుభవ్ కర్నా. తెలిసిందా? ఏదో వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా సంతృప్తి పడాలి, మీరు స్వయంగా అది అనుభవం చేసుకోండి. క్యోంకి పురాణే తో అనుభవి హై. పాత వాళ్ళందరూ కూడా అనుభవం ఉన్నోళ్ళే కదా.
प्राप्ति स्वरूप है, अन्नी పొందిన వాళ్ళే. तो प्राप्ति स्वरूप आत्मा ये सर्व पर शुभ भावना रखने वाले, అన్నీ పొందినటువంటి ఆత్మలు ప్రాప్తి స్వరూప ఆత్మలు కదా మీరు. అందరి పట్ల శుభభావన పెట్టుకోవాలి. औरों को आगे रखने वाले, ఇతరులను ముందుంచాలి. యా సమస్తే హో హమ్తో మిల్లేవే, మేమే కలుసుకోవాలనుకుంటున్నారా? ఇస్మే भी నిస్వార్థ బన్నా है, ఈ విషయంలో కూడా మీరు స్వార్థం లేకుండా ఉండాలి. సమజ్దార్ హోనా, తెలివిమంతులు కదా, అంటే చెప్పగానే అర్థం చేసుకుంటారు కదా. ఆది మధ్య అంతకో సమజనే వాలే హో, ఆది నుండి ఆది మధ్యాంత్యం తెలిసినటువంటి వాళ్ళు. సమయ కో భీ సమస్తే హో, ప్రకృతి కే ప్రభావ్ కో భీ సమస్తే హో, సమయాన్ని కూడా అర్థం చేసుకుంటారు, ప్రకృతి యొక్క ప్రభావాన్ని కూడా. పాట కో భీ సమస్తే హో, పాత్రను కూడా అర్థం చేసుకుంటారు. బాప్దాదా భీ సదా హీ బచ్చోं से मिलने चाहते हैं, బాప్దాదా ఎప్పటికీ పిల్లలతో కలుసుకోవాలనుకుంటారు. అగర్ బచ్చే మిల్నే చాహతే తో, ఒకవేళ పిల్లలు కలుసుకోవాలనుకుంటే పహలే బాప్ చాహతా తబ్ బచ్చే భీ చాహతే, ముందు బాబా తర్వాత పిల్లలు కోరుకుంటారు. लेकिन बाप को भी समय को प्रकृति को देखने को तो पड़ता है, కానీ బాబా కూడా సమయాన్ని, ఆ దేహాన్ని, బాబా వచ్చే దేహాన్ని కూడా ప్రకృతిని చూసుకోవాలి కదా. జబ్ ఇస్ దునియా మే ఆతే హై తో దునియా కి సబ్ బాతోं को तो देखना पड़ता है, ఈ ప్రపంచంలో వచ్చారు అంటే ఈ ప్రపంచంలోని విషయాలన్నీ కూడా గమనించుకోవాలి. జబ్ ఇన్సే దూర్ అవ్యక్త వతన్ మే హై తో, దీనికి అతీతమైన అవ్యక్త వతనంలో ఉంటే వహా తో పానీకి సమయకి రహనే ఆదికి సమస్య హీ నహీ, అక్కడైతే నీళ్లు లేవు, టైం లేదు, ఉండడానికి సౌకర్యం లేదు అనే సమస్య ఉండదు కదా. గుజరాత్ వాళ్ళే సమీప్ రహతే హై తో ఇస్కా భీ ఫల్ మిలా హై, దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు దీనికి కూడా ఫలితం పొందుతున్నారు. यह भी गुजरात वालों की विशेषता है, सदैव एवर रेडी रहते हैं ना. हाँ जी का पाठ पक्का है, ఈ విధంగా ఎప్పుడు అవును అని ప్రతి విషయంలో ముందుంటారు గుజరాతీ వాళ్ళు. ఈ పాఠం పక్కా చేసుకున్నారు అంటున్నారు. और जहाँ रहने का स्थान मिले तो रह भी जाते, ఉండడానికి స్థానం దొరికితే ఉంటారు. हर परिस्थिति में खुश रहने वाली और खुश रहने का विशेषता है, ఏ పరిస్థితిలోనే సంతోషంగా ఉండే ప్రత్యేకత ఉంది వాళ్ళలో. గుజరాత్ మే వృద్ధి भी अच्छी हो रही है, అక్కడ ఎక్కువ అభివృద్ధి కూడా జరుగుతోంది. సేవా కా ఉమంగ్ ఉత్సాహ స్వయం కో भी నిర్విఘ్న బనాతా है, సేవ చేయాలనే ఉత్సాహం అనేది మిమ్మల్ని నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. दूसरों का भी कल्याण करता है, ఇతరులకు కూడా మంచి చేస్తుంది. సేవా భావ్ की भी सफलता है, సేవా భావ్ में अगर अहम भाव आ गया तो, సేవాభావంలో అహంకారం వచ్చిందనుకోండి तो उसको सेवा भाव नहीं कहेंगे, దాన్ని సేవాభావం అనరు. సేవాభావ్ సఫలత దిలాతా है, ఎప్పుడు కూడా సేవాభావం ఉంటేనే సక్సెస్ అవుతారు. అహంభావ్ అగర్ మిక్స్ హోతా తో, అహంకారం మిక్స్ అయితే मेहनत भी ज़्यादा समय भी ज़्यादा फिर भी स्वयं की संतुष्टि नहीं है, శ్రమ ఎక్కువ పడాలి, టైము కూడా ఎక్కువ పెట్టాలి, సంతృప్తి ఉండదు మీకు. सेवा भाव वाले बच्चे सदा स्वयं भी आगे बढ़ते और दूसरों को भी आगे बढ़ाते, సేవాభావం ఉన్న పిల్లలు స్వయంగా కూడా ముందుకెళ్తారు, ఇతరులను కూడా ముందు ఉంచుతారు. సదా ఉడితి కళ కా అనుభవ కర్తే, ఎప్పుడు కూడా తేలిపోయేటువంటి కళల్లో ముందుకెళ్తుంటారు, అనుభవం చేసుకుంటారు. అచ్చి హిమ్మత్ వాలే, చాలా ధైర్యశాలి అయి ఉంటారు. జహా హిమ్మత్ హై వహా బాప్ దాదా భీ హర్ సమయ కార్యమే మదద్గార్ హై, ధైర్యం ఉన్న చోట ప్రతి విషయంలో బాప్ దాదా సహాయం ఉంటుంది. మహారథి తో హై హీ మహాదాని, జో భీ మహారథి సేవా కే ప్రతి ఆయే మహాదాని వరదాని హో, ఎవరైతే సేవ కోసం వచ్చారో మహారథి పిల్లలు వాళ్ళందరూ మహాదాని వరదాని అయ్యారా. ఔరోं को ఛాన్స్ దేనా, అలా అయితే అందరికీ ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి. యహ్ భీ మహాదాన్ వరదాన్ హై, ఇది కూడా మహాదానం వరదానమే. జైసా సమయ వైసా పాట బజానే మే భీ సబ్ సిఖీల దే బచ్చే సదా హీ సహయోగి రహే, సమయాన్ని అనుసరించి పాత్రను నటించే పిల్లలు కూడా అపురూపమైన సహయోగి పిల్లలే. और रहेंगे ऐसा, అలా ఉంటూనే ఉంటారు. ఇచ్ఛాతో హోగి, మీకు కోరిక ఉండొచ్చు, क्योंकि ये शुभ इच्छा है ना, ఇది మంచి కోరికే. లేకిన్ ఇస్కో సమానే भी जानते हैं, దీన్ని అంతర్లీనం చేసుకోవడం కూడా తెలుసు మీకు. इसलिए सभी संतुष्ट सदा, అందుకని ఎప్పటికీ సంతృప్తిగా ఉండండి అందరూ. బాప్దాదా भी चाहते हैं कि एक एक बच्चे से मिलन मनावे, బాబా కూడా ఒక్కొక్కరిని కలుసుకోవాలని ఉంటుంది. और समय की सीमा भी नहीं होनी चाहिए, टाइम కూడా लिमिट ఉండద్దు. लेकिन आप लोगों की दुनिया में यह सभी सीमाएं देखनी पड़ती है, కానీ మీ యొక్క ప్రపంచంలో ఇవన్నీ ఒక లిమిట్స్ ఉన్నాయి కదా. नहीं तो एक एक विशेष रतन की महिमा अगर गाए तो
ఒక్కొక్క విశేష రత్నాలైన పిల్లల్ని గురించి మహిమ చేస్తే కిత్నీ బడి है, ఎంత పెద్దగా ఉంటుంది. కమ్ సే కమ్ ఏకేక్ బచ్చోं की విశేషता का एक एक गीत तो बना सकते. ఒక్కొక్కరు విశేషతను ఒక పాటలాగా పాడొచ్చు, తయారు చేయొచ్చు. లేకిన్ ఇస్లియే कहते हैं वतन में आओ जहाँ कोई सीमा नहीं. అంటే ఈ లోకంలోకి రండి, అంటే సూక్ష్మతలంలోకి రండి, అక్కడ ఏ హద్దులు ఉండవు అంటున్నారు. అచ్చా, वरदानम नॉलेजफुल की विशेषता द्वारा संस्कारों के टक्कर से बचने वाले कमल पुष्प समान न्यारे व साक्षी भव. జ్ఞానం యొక్క పూర్తి జ్ఞానంతో, జ్ఞానం అనే విశేష సంస్కారాలతో ఈ యొక్క సంఘర్షణ నుండి రక్షించుకునే వాళ్ళై కమల పుష్ప సమానంగా అతీతంగాను సాక్షిగా ఉండండి అంటున్నారు బాబా. సంస్కార్తో అంత తక్ కిసీకే దాసీకే రహేంగే. సంస్కారాలు అయితే అంతిమం వరకు కొంతమంది దాసీ సంస్కారాలు ఉంటాయి, కిసీకే రాజాకే సంస్కారం ఉంది, కొంతమంది రాజా సంస్కారాలు ఉంటాయి. సంస్కార్ బదల్ జాయే యహ్ ఇంతజార్ నహీ కరో. వాళ్ళ సంస్కారాలు మారాలి, వీళ్ళవి మారాలి అని ఎదురు చూడకండి మీరు. లేకిన్ మేరే ఊపర్ కిసీకా ప్రభావం నా హో. కాకపోతే నా మీద వాళ్ళ ప్రభావం పడకుండా చూసుకోండి. క్యోంకి ఏక్తో హరేక్కే సంస్కార్ భిన్న హై. ఒకటి మీకు తెలుసు, ఎవరి సంస్కారాలు వాళ్ళవే భిన్న భిన్నమైన సంస్కారాలు. दूसरा माया का भी रूप बनकर आते हैं. ఇంకొకటి ఏంటి, అవి మాయ రూపం ధరించి మీకు వెంటాడతాయి. इसलिए कोई भी बात का फैसला मर्यादा की लकीर के अंदर रहकर करो. ఏ విషయమైనా కానీ మర్యాద అనే రేఖ లోపల ఉండి నిర్ణయించుకోండి. భిన్న భిన్న సంస్కార హోతే హుయే భీ, రకరకాల సంస్కారాలు ఉన్నప్పటికీ టక్కర్ నా హో, సంఘర్షణ ఉండకూడదు. ఇస్కే లియే నాలెడ్జ్ఫుల్ బన్ కమల్ పుష్ప సమాన్ న్యారే వ సాక్షి హో. దీనికోసము జ్ఞానయుక్తంగా ఉంటూ కమల పుష్ప సమానంగా అతీతంగా సాక్షి అయి ఉండండి. స్లోగన్ హట్వా మెహనత్ కర్నేకి బజాయ్ రమణీకతా సే పురుషార్థ కరో. అంటే మొండితనం చేయకండి, శ్రమ పడకండి, అది చేయడానికి బదులుగా చాలా రమణీయంగా ఉంటూ పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. रूहानी बाप को रूहानी बच्चों की याद, प्यार और नमस्ते. मन सा सेवा करें फरिश्तावन, मन सा सेवा करे फरिश्तावन. अब सूक्ष्म वतन आए जाए, तैयार है बाबा आप सबन. तैयार है बाबा आप सबन. हम घर अपने अब जाने को, हम घर अपने अब जाने को. अव्यक्त इशारे